సమాధి కంటే అదే బాగుంటుంది. జాసాను హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇది మరీనా బీచ్కి వెళ్ళేటువంటి దారండి. అంటే హైవే ప్రక్కనే మరీనా బీచ్కి వెళ్ళడానికి ఒక స్టాట్యూ ఉంటుంది, లోపల నుంచి మనం ప్రవేశించవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మరీనా బీచ్కి వెళ్ళే ముందే చాలా మార్కెట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ తినుబండరాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. మేము లోపలికి వెళ్తూ ఉన్నాం మరీనా బీచ్కి. లాస్ట్ టైము షాపులు ఉంటాయి, షాపుల్లో నుంచి లాస్ట్ టైం వెళ్ళాము. అయితే ఇప్పుడు షాపుల ప్రక్క నుంచి ఒక దారి ఉంటుంది, అంతా బీచ్ ఏరియా కనిపిస్తూ ఉంటుంది మీకు. మొత్తం ఇక్కడ నుంచి అంతా మనకి బీచ్ ఏరియా కనిపిస్తూ ఉంటుంది. మేము ఆ త్రోవ నుంచి లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అయితే ఈ మరీనా బీచ్కి లెఫ్ట్ సైడు లోపల గొట్టు ఉంటుంది సముద్రం లోపలికి. అక్కడ నావీ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అయితే చాలామంది ఆహ్లాదకరంగా ఉండేదానికోసం కొందరు టూరిజం చేయడానికి వచ్చేటువంటి వారు అక్కడికి వెళ్తూ ఉన్నారు. సముద్రం లోపలికి గొట్టుంటే ఆ గొట్టు లోపలికి వెళ్తూ ఉన్నారు. చాలామంది ఫొటోస్ వీడియోస్ కూడా తీపించుకుంటూ ఉన్నారు. మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఒకసారి మీరు మాతో పాటు వచ్చేయండి త్వరగా. మనం ఇక్కడ నుంచి ఇంకా లోపలికి మనం ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ బీచ్ ఇంకా 1/2 కిలోమీటర్ ఉంటుంది. మనం అక్కడికి నడుచుకుంటూ వెళ్తూ ఉండాలి. ఈ లోపలనే బీచ్ అటు కొన్ని షాపులు కనిపిస్తూ ఉన్నాయి. మేము మధ్యాహ్నం వచ్చాం ఫ్రెండ్స్. మధ్యాహ్నం రావడం వల్ల కాస్త రద్దీ కూడా తక్కువగానే ఉంది. ఈవినింగ్ చేసి వస్తే ఫ్రెండ్స్ అస్సలు ఖాళీ ఉండదండి. ఇది ఇక్కడ కోల్విడ్ మూవీస్ యాక్టర్స్ వారు ఫ్లెక్సీలు కనిపిస్తూ ఉన్నాయి, వారి ఫొటోస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ గుర్రాల మీద కొందరు వచ్చారు. మేము వస్తున్న సంగతి తెలిసి వీళ్ళు వచ్చి సార్ మీరు రైడ్ చేస్తారని అడుగుతున్నారు. అంటే ఎంత అమౌంట్ అని అడిగితే వాళ్ళు ఒక ట్రిప్కి 150 రూపీస్ పే చేయాలని చెప్పి అంటున్నారు, ఛార్జ్ చేస్తారట. సో మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము ఇంకా లోపలికి వెళ్ళి బీచ్ మొత్తం చూపించాలని చెప్పి ఆలోచనతో ఆ గుర్రాల మీదకి మేము రైడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేకపోయాము. అయితే మేము ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంకా చాలా దూరం ఉంది, చూస్తున్నారా గట్టు, ఆ గట్టు దగ్గరికి వెళ్ళాలన్నమాట. చూసారు ఎంత దూరం ఉందో. ఇప్పుడు అంత దూరం ఒక 1/2 అవర్ జర్నీ చేస్తేనే కానీ, అంటే వాక్ చేస్తేనే కానీ అక్కడికి వెళ్ళలేము మేము. అందువల్ల ఇంట్రెస్ట్ చూపించలేదు గుర్రాలు రైడ్ చేయడం కోసం. సో ఫ్రెండ్స్ మీరు చూడండి ఒకసారి, మీరు మాతో పాటు వచ్చినట్లయితే మొత్తం మీకు చూపిస్తాను. బీచ్ ఏరియాలో ఉండేటువంటి దృశ్యమాపకమైనటువంటి పరిస్థితులు మీకు కనపరుస్తాను, చూపిస్తాను. రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు అవి సముద్రానికి అడ్డంగా వేసినట్టు, లేకపోతే సముద్రం లోపలికి వేసినట్టు రాళ్ళు కనిపిస్తున్నా చూసారా. అయితే బట్ ఏంటంటే అవి ఇప్పుడు సముద్రం నుంచి కొంచెం లోపలికి, అంటే లోతట్టు ప్రాంతానికి రోడ్ వే అంటారు దాన్ని, అంటే ఒక వే మార్గంగా వారు వేశారు. ఒకసారి అయితే యువతల నుంచి అవతల కొట్టు నుంచి కూడా వేశారు. అది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇది చెన్నై మెరీనా బీచ్ ఏరియా. అంటే మెరీనా బీచ్ అసలు బీచ్ మీకు చూపిస్తాను. అయితే ఇప్పుడు మనము ఎక్కడికి వచ్చామంటే జయలలిత ఆ తర్వాత ఎంజీఆర్ వారి స్టాట్యూ ఉంటుంది, వారి సమాధులు కూడా అక్కడే ఉంటాయి. వాటికి ఆపోజిట్ బీచ్ ఉంటుంది. ఆ బ్యాక్ సైడ్ బీచ్కి వచ్చామన్నమాట. మీకు కనిపిస్తున్నది అక్కడ రాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి, బీచ్కి చేర్పిన కొన్ని రాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడికి మనం వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని మీకు చూపిస్తాను. చూపించిన తర్వాత ఇప్పుడు మెరీనా బీచ్ మీకు టోటల్ మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు చెన్నై పోర్టు, అంటే షిప్పుల ద్వారా ఎక్స్పోర్ట్ చేయడానికి కొన్ని సముద్రపు ద్వారా వ్యాపార లావాదేవీలు జరిగించాలంటే పోర్ట్ నుంచి వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు అది పోర్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అది ఇండియా కోస్ట్. ఇక్కడ నుంచి స్ట్రైట్గా మనం వెళ్ళిపోతే ఇదంతా మెరీనా బీచ్. ఆ చివర లైట్ హౌస్ కనిపిస్తుంది, అంటే ఫిషింగ్ హార్బర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఈ గంగు చూసారా, ఈ గంగులో పడి ఈ సొంత చూసారా, ఈ సొంతలో పడి కొన్ని ఏమైనా పడవలు రావాలన్నా లోపలికి వెళ్ళచ్చు.
ఫ్రెండ్స్ మీరు చూసారా? మనం స్ట్రెయిట్‌గా ఇటు నుంచి వెళ్తామంటే రోడ్డు మార్గం వేశారు. మనం ఈ రోడ్డు మార్గం నుంచి ఇంకా మనం లోపలికెళ్ళొచ్చనమాట. ఇంచుమించు ఒక హాఫ్ కిలోమీటర్ వరకు సముద్రం లోపలికి ఈ రాళ్ళగొట్టుతో పాటు రోడ్డు మార్గం కూడా వేశారు. ఇక్కడ నుంచి వెహికల్స్ కూడా వెళ్ళిపోవచ్చు. అంటే సముద్రం లోపలికి వస్తున్నాయి చూసారా కెరటాలు? సో, ఈ కెరటాలు ఇంకా ధరణి వస్తుంటే కెరటాలు దాటి లోపలికనమాట గట్టు. చూడండి ఒకసారి ట్రయాంగిల్‌లో మీకు కనిపిస్తున్నటువంటి రాళ్ళు. ఇవేం చేస్తాయంటే అలల తాకిడిని ఆపు చేస్తా ఉంటాయి. ట్రయాంగిల్‌లో ఈ రాళ్ళున్నాయి చూసారా? అలల తాకిడిని ఆపు చేస్తా ఉంటాయి. అందువల్ల ఈ గొట్టు మార్గం ఏం చేస్తదంటే ఆ యొక్క ఏరియాను ప్రొటెక్షన్ చేస్తది. సో, ఈ సముద్రం ఈ యొక్క ఏరియా ఊరికి కాస్త దూరంగా ఉన్నప్పటికీ కూడా పోర్ట్‌ని ఆపేటువంటి అవకాశం ఉంటుంది. అది ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నటువంటిది. ఆల్రెడీ వస్తున్నాం. చాలామంది ఇప్పటికే ఉన్నారు. కొందరు ఫోటోస్, సెల్ఫీలు దిగుతా ఉన్నారు. మేము కూడా లోపలికి వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు ట్రయాంగిల్ కనిపిస్తున్నటువంటి రాళ్ళు ఇవి. అంటే సముద్రం ముందుకు రాకుండా ఈ రాళ్ళు అడ్డుకట్టేస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇది రోడ్డు మార్గం అనమాట. మీకు ఇండియన్ కోస్ట్ సంబంధించినటువంటి ఇదంతా మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వట్లేదు. కాస్త ముందుకెళ్ళి చూపిద్దును. చూడండి ఫ్రెండ్స్, ఆ చివరి వరకు ఉంటుంది అనమాట అది. షిప్లు వచ్చేది అదే. అది హార్బర్, అది లైట్ హౌస్ హార్బర్. మెరైన్ బీచ్ ఇది కాదు. సమాధి అదే అక్కడండి. సమాధి కంటే అదే బాగుంటుంది. వచ్చే స్థానం సమాధి జాగ్రత్త. ఫ్రెండ్స్ ఈ చివరి నుంచి 5 కిలోమీటర్స్ వరకు కూడా మెరీనా బీచ్ అండి. ఇప్పుడు మీకు విషయం తెలుసా? మెరీనా బీచ్ మెయిన్ బీచ్కి వెళ్ళాలంటే ఒక 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. బీచ్కి అని చెప్పి తాంబరానికి ఆ నెక్స్ట్ రోజు వచ్చామండి. అయితే మేము అక్కడ బయలుదేరేది మాత్రం 3 గంటలకేనండి. కాస్త మాకు టైం అనేది కాస్త ఇబ్బంది అవ్వడం వల్ల ట్రైన్లో కాస్త డిస్టర్బెన్స్ అయింది. మరలా ట్రైన్ మారి వేరే ట్రైన్ ఎక్కి రావడం వల్ల వచ్చేసరికి 6 దాటేసిందండి. 6:30 అయిపోయిందండి. ఈ బీచ్ నుంచి లోపలికి వెళ్ళేసరికి 7 దాటేసిందండి. వాస్తవం ఏంటంటే బీచ్ 7 గంటలకల్లా క్లోజ్ అండి. బీచ్ బయట అయితే బాగుంటుంది కానీ ఈ అవుట్ సైడు బీచ్ ఇన్సైడ్ జనాలు ఉంటారు కదండి. ఎందుకుంటారు? నైట్ టైం బీచ్లో ఎవరు ఉండరు కదా. అయితే మేము త్వరగానే వచ్చాం కానీ ప్రయాణం లేట్ అవడం వల్ల లేట్గా రావాల్సి వచ్చింది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ నేను కొంతమంది కూడి వచ్చాం. ఆ నెక్స్ట్ టైము మరి కొంతమందితో వచ్చినప్పుడు మాత్రం బీచ్ లోపల సరిగ్గా చూడలేకపోయాం. అయితే ఇప్పుడు ఎలాగ బీచ్కి వచ్చాం కాబట్టి చూసేద్దామని చెప్పేసి మేము లోపలికి వెళ్తూ ఉన్నాం. అయితే సొంత ఉందండి. ఇటుపక్క కొట్లు ఉన్నాయి. ఇది మెరీనా బీచే.
ఈ కొట్లు చూసుకుంటూ వెళ్ళేసరికి మరింత టైం అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక హోటల్ ఉంటే అక్కడ బజ్జీలు తిన్నాం, కాస్త అటు ఇటు తిరిగేసాం, సందడి చేసాం, మరలా తిరిగి వచ్చేసాం. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, బీచ్లో మేము దెబ్బకి అయిపోవాలి అబ్రం, దెబ్బకి అయిపోవాలి. దాన్ని ఏమంటారు? ఇది బండ ఏమంటారా? ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జయలలిత స్టాట్యూ అండ్ జయలలిత సమాధి చేయబడినటువంటి ప్లేస్ని కూడా మీకు చూపిస్తాను. అదే కాకుండా ఎంజీఆర్, ఆయన అప్పటి ముఖ్యమంత్రి అండ్ ఆయన కూడా సినీ రంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అయినా మన ఎన్టీఆర్ ఎలాగో అక్కడ తమిళనాడులో ఎంజీఆర్ అట్లా అనమాట. ఇప్పుడు ఎంజీఆర్ స్టాట్యూ కూడా మీరు చూస్తారు ఫ్రెండ్స్. మీకు ఆ రెండు చూపిస్తాను, రండి. మేము వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ని మీరు చూడవచ్చు. ఎన్టీ రామారావు మన ఆంధ్రకి ఎలాగా, తమిళనాడుకి ఎలాగైనా సినిమా సమాధి కాదు, స్టాట్యూ. సమాధులు అకౌంట్. ఫ్రెండ్స్, ఈమె జయలలిత స్టాట్యూ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆమెకి గుర్తుగా ఒక రాయితో చేసినటువంటి, ఆమె గుర్తుగా చేసినటువంటి స్టాట్యూ ఇది. ఇది ఎంజీఆర్ స్టాట్యూ. చూడండి ఫ్రెండ్స్, అతను అంటే గుర్తుగా ఆమె సమాధి, ఎంజీఆర్ సమాధి కూడా ఉందని చెప్పి తెలియడానికి పెట్టినటువంటి స్తూపాలు ఇవి. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తమిళ రాష్ట్రంలో ముఖ్యమంత్రుల యొక్క స్టాట్యూస్ మీరు చూశారు. లోపలికి వెళ్తున్నాం. లోపల వారు ముఖ్యమంత్రుల యొక్క సమాధులు ఉంటాయేమో చూద్దాం. చాలామంది వస్తారు విహారయాత్రకి ఇక్కడికి. రెండు ఫ్రెండ్స్ ఒకసారి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు జయలలిత సమాధి మీకు చూపిస్తాను. అదే రీతిగా ఎంజీఆర్ సమాధి కూడా మీకు కనిపిస్తుంది. జయలలిత ఓకే, థ్యాంక్ యూ. ఎంజీఆర్ ఇది ఎంజీఆర్ సమాధి. తమిళనాడు బిగ్గెస్ట్ హీరో ఒకప్పుడు. తర్వాత తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. మంచి పరిపాలన చేశారు. తర్వాత తక్కినటువంటి వారసత్వంగా వారి పిల్లలు రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా ఉన్నారు. భారతరత్న ఎంజీఆర్కి ఇచ్చారనమాట. మీరు చూడొచ్చు, అది భారతరత్న ఎంజీఆర్కి ఇచ్చారు. జయలలిత సమాధి చూపిస్తాను రండి. మీకు జయలలిత సమాధి మీకు చూపిస్తాను, నాతో పాటు వచ్చండి. అది జయలలిత సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జయలలిత సమాధి. ఇది జయలలిత సమాధి. వాస్తవానికి ఈమె అద్భుతమైన పరిపాలన అందించిందండి. చాలా మంచి పరిపాలన. తమిళ రాష్ట్రంలో ఒక చాలా బెస్ట్ పరిపాలన. స్టూడెంట్స్కి అయితే ల్యాప్టాప్స్ ఆమె ఇచ్చింది. ఆ పరిపాలన విషయంలో కూడా చాలా మంచిగా చేసిందండి. కొన్ని పర్సనల్స్ ఉంటాయి, వేరే విషయం అనుకోండి. సో ఇదంతా ఎంజీఆర్ జయలలిత సమాధులు మీకు చూపించినవి. తమిళనాడు రాష్ట్రంలో
బీచ్, మెరీనా బీచ్ పక్కనే మనకు ఈ సమాధులు కనిపిస్తూ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్. ఇది ఎవరి సమాధి తెలుసా? చెప్పండి ఎవరిదో? జయలలిత. అక్కడ ఎవరి సమాధి? రావట్లేదా? రండి చూడండి. మై హీరోస్ వీళ్ళు. డాడీ ఏం గుణొచ్చింది డాడీ అలా మీద పడ్డం? అవి సరిగ్గా నిలబడరా? ఫ్రెండ్స్, మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ అతనికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కానివ్వండి, ఫేమ్ కానివ్వండి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక పార్టీ పెట్టి విత్ ఇన్ కొన్ని డేస్లోనే సీఎం అయ్యాడంటే కూడా అర్థం చేసుకోవాలి తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఎక్కువగా ఉంటుందో. అదే ఫాలోయింగ్తో పార్టీ పెట్టిన ఆ టైంలో ఎన్టీఆర్ టైప్లోనే ఎంజీఆర్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయారు. సో అది అతనికి ఉన్నటువంటి మంచి పరిపాలనకు కూడా నాంది పలికిందని చెప్పుకొస్తూ ఉంటారు. మంచి పరిపాలన చేశారని చెప్పేసి అతని సమాధి మీకు చూపించాను ఫ్రెండ్స్. ఇటువంటి కంటెంట్ మరింత కావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందే. మరి లైక్ మాత్రం మర్చిపోకండి, కామెంట్ పెట్టండి, షేర్లు కొట్టండి.